శ్రీరామనవమి అందరికీ స్పెషల్ ఫెస్టివల్ అయితే మాకు ఇంకా స్పెషల్ ఫెస్టివల్. బికాజ్ మాకు 3 days ఏదో ఒక ప్రోగ్రామ్ అండ్ యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ ఆల్సో మా డాడీ గుళ్ళో కమిటీ మెంబర్ కాబట్టి మాకు ఇంకా స్పెషల్. ఈరోజు చూపిస్తున్న వీడియో శ్రీరామనవమి ముందు రోజు జరిగిన వీడియో. సో ఈ వీడియోలో రాముల వారిని ఒకళ్ళు అండ్ సీతమ్మ వారిని ఒకళ్ళు సపరేట్గా ఇంటికి తీసుకెళ్తారు. మనకి పెళ్ళిళ్ళలో విడిదిల్లు అంటారు కదా, సో అట్లా వాళ్ళు విడిదింటికి తీసుకెళ్ళి పూజ చేసి ఈవినింగ్ వరకు ఉంచుతారు. ఈవినింగ్ మేళాలతో ఊరేగిస్తూ గుడికి తీసుకొస్తారు. అట్లా గుడికి తీసుకొచ్చేటప్పుడు ప్రతి ఇంటి దగ్గర ఆగుతారు. సో ఆ ఇంట్లోని ఆడవాళ్ళు ఇట్లా దేవుడు వచ్చేటప్పుడు నీళ్లు పోసి దేవుడికి పసుపు కుంకాలు, కొబ్బరికాయ, పూలు, హారతి అట్లా అన్నీ ఇస్తారనమాట. ఇది మాకు ఎవ్రీ ఇయర్ జరిగే ఒక థింగ్. ముందు రోజు విడిదింట్లో పెడతారు, ఈవినింగ్కి గుడికి తీసుకొస్తారు. ఊరేగింపు అయ్యాక ఒక సైడ్ నుంచి రాముల వారు అండ్ ఇంకొక సైడ్ నుంచి సీతమ్మ వారు ఇద్దరు కలిసి గుళ్ళోకి వస్తారు. సో గుళ్ళోకి వచ్చాక 2 teamsగా ఫామ్ అవుతారు. ఒక టీం రాముల వారి టీం అండ్ ఇంకొక టీం సీతమ్మ వారి టీం. రాముల వారి టీం వాళ్ళందరూ రాముల వారికి సపోర్ట్ చేస్తారు. సీతమ్మ వారి టీం వాళ్ళందరూ సీతమ్మ వారికి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఎదుర్కోళ్ళు అని చెప్పి ఒక ట్రెడిషన్ ఫాలో అవుతారు. ఎదుర్కోళ్ళు అంటే ఏంటి, ఎలా జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వెయిట్ ఫర్ part 2.